సంక్రాంతి రేసులో భారీ విక్టరీ అందుకున్నారు వెంకటేష్. ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఎవ్వరూ ఊహించలేని కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది. భారీగా లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ను కూడా తాజాగా హైదరాబాద్ లో జరిపారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో లాభాలు చూశామని పంపిణీదారులు చెప్పుకొచ్చారు. ఏకంగా 20%కి పైగా బెనిఫిట్ పొందామని వారు చెప్పడం విశేషం. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఈ మూవీ అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రీజనల్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. తెలుగులో మాత్రమే విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ రీజనల్ ఫిల్మ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇప్పటి వరకు గుంటూరు కారం 212 కోట్ల కలెక్షన్స్ తో ఉంది. ఈ రికార్డును వెంకటేష్ సినిమా ఎప్పుడో దాటేసింది. ఊహించని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా పాఠాలు నేర్పిందని దిల్ రాజు తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు, కథే ముఖ్యమన్నారు. తాము కూడా కథలని నమ్ముకొని సినిమాలు నిర్మించామని, కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయితే కాంబినేషన్స్ అంటూ 4-5 ఏళ్లుగా మేం తడబడుతున్నాం. సంక్రాంతికి వస్తున్నాం హిట్తో అనిల్ మళ్ళీ మాకు ఒక రహదారి వేసిచ్చాడని కొనియాడారు. ఈ సక్సెస్ కూడా చాలా పాఠాలు నేర్పిందని దిల్ రాజు అన్నారు.